క్రాంతి మన మీద దృష్టి పెట్టాడు అమ్మ, మనమే ఇదంతా చేశామని కూపి లాగుతున్నాడు. ఆ సిద్ధాంత్ దగ్గరకు కూడా కలిశాడు, సిద్ధాంత్ని కలిసి ఇదంతా తెలుసుకున్నాడు అని చెప్పేసి సునందకైతే చెప్తూ ఉంటుంది శాలిని. అలా చెప్పగానే సునంద షాక్ అవుతూ ఉంటుంది. ఆ సిద్ధాంత్ చెప్పేసరికి నేను షాక్ అయ్యాను అని అనేసరికి సిద్ధాంత్ చెప్పిన మాటలు చెప్తూ ఉంటుంది. క్రాంతి నా దగ్గరికి వచ్చాడు, నేను చెప్పింది అబద్ధమని నమ్మి నా దగ్గర ఎంక్వైరీకి వచ్చాడు, నన్ను ఆరా తీశాడు, నేనైతే నిజం చెప్పలేదు, ఇదంతా మీరే చేపిస్తున్నారని మొత్తం అడిగాడు, కానీ నేను నిజం చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ కేసులో కూడా మీ హస్తం ఉందని గట్టిగా నమ్ముతున్నాడు క్రాంతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆ విషయం తెలియగానే సునంద అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు మామ్ ఏం చేసినా సగం సగం చేస్తాం, ఇప్పుడు చూడు విరాట్ బాబా బతికుండడం వల్ల నా ప్రాణంకి వచ్చింది, చేతకాని వాళ్ళని నమ్మి నా తల మీదకి తెస్తున్నావు అని అనేసరికి డ్రైవర్ వాళ్ళు ఎవరు దొరకరు, నేను యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రూఫ్లేం దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాను, కాబట్టి అసలు ఏం జరగదు, నువ్వేం కంగారు పడకు బేబీ అని అనేసరికి ఏంటమ్మా కంగారు పడకు, నువ్వెప్పుడు చంపడం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంకే విధంగా ఆలోచించవా, క్రాంతి ఎంతసేపు నేను మారలేదు అని చెప్పేసి అంటూ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నాడు. అలాంటి క్రాంతి దగ్గర నేను మంచి మార్కులు కొట్టాలని ప్రయత్నిస్తే నువ్వు మాత్రం ఇదంతా చేసి నా ప్రాణానికి తీసుకొస్తున్నావు అని చెప్పేసి శాలిని గట్టిగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏం చేయలేక అలా కోపంగా చూస్తూ ఉంటుంది. చేతకాని వాళ్ళందరినీ నమ్మి నా ప్రాణానికి మోసుకొస్తున్నావు, ఆ తలనొప్పి అంతా నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి శాలిని అంటూ ఉంటుంది. ఆ విరాట్ చచ్చినా బాగున్ను, ఇప్పటి వరకు శోక సముద్రంలో అందరూ ములుగు బుధును, ఇప్పుడు నా ప్రాణంకి ఏంటి వీళ్ళగా అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. అదైనా బాగున్ను, నాకు ప్రశాంతత ఉంటుంది, చేతకాని వాళ్ళందరితో చేపిస్తావు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. నేనైనా నా వరకు నేను చేశాను బేబీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలు ఏమీ నీ సంబంధించిన ఆధారాలు ఏం లేవులే బయట, కానీ అని చెప్పేసి అనేసరికి క్రాంతి ఆరా తీస్తూనే ఉన్నాడు మామ్, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి శాలిని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది.